హలో ఎవ్రీబడి, దిస్ ఈజ్ ఆస్ట్రిత ఫ్రమ్ ట్రూలీ న్యూట్రిషన్. ఇవాల్టి వీడియోలో మనము ఎక్సర్సైజ్ గురించి, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి దాని గురించి మాట్లాడుకుందాం. అయితే చాలామంది బరువు తగ్గే క్రమంలో ఫస్ట్ ఎంచుకునే మార్గం ఎక్సర్సైజ్. అది ఖచ్చితంగా చాలా మంచి మార్గం. కాకపోతే ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కేవలం వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేస్తారు. నేను ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి బాగా చెమట ఓడిస్తే తొందరగా బరువు తగ్గిపోతామన్న అపోహలో ఉంటారు. అయితే మీరు వెయిట్ లాస్ జర్నీలో 80% డైట్ ఎఫెక్ట్ చేస్తే 20% ఎక్సర్సైజ్ ఎఫెక్ట్ చేస్తుంది. కానీ ఈ 20% ఎక్సర్సైజ్ని మనం డెఫినెట్గా నెగ్లెక్ట్ చేయకూడదు. కాకపోతే ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మన డైట్ ఎలా ఉంది అని సరిచూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందిని చూస్తే మీరు ఎక్సర్సైజ్ ప్రోగ్రాంలో జాయిన్ అయిన 3 monthsకో 4 monthsకో వాళ్ళు డ్రాప్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటి డ్రాప్ అవుట్స్ ఎందుకు ఉంటాయి అంటే సాధారణంగా మజిల్ క్రాంప్స్ కానీ మజిల్ ట్విచెస్ కానీ వీటితోటి కంప్లైంట్ చేసి చాలామంది ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ నుంచి డ్రాప్ అవుతూ ఉంటారు. దీనికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఎక్సర్సైజ్కి వచ్చే ముందు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత పోస్ట్ వర్కౌట్ మీల్స్ ఎలా ఉంటున్నాయి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడూ కూడా మీరు ఖాళీ కడుపుతో ఎక్సర్సైజ్ చేయకూడదు. దీనివల్ల ఏంటంటే మీ మజిల్ వీక్గా అయ్యి బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏదైనా ఎక్సర్సైజ్ చేసే ముందు ఒక చిన్న కార్బోహైడ్రేట్ మీల్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ఒక బనానా అవ్వచ్చు, లేకపోతే ఒక బనానాతో పాటు కొన్ని నట్స్ తీసుకోవచ్చు. ఏదో ఒక ఫ్రూట్ అండ్ నట్ కాంబినేషన్ ఎక్సర్సైజ్ చేసే ముందు తీసుకుంటే మీకు ఎనర్జీస్ అన్నవి సస్టైన్డ్గా ఉంటాయి. అలాగే మజిల్ బ్రేక్ డౌన్ అవ్వదు, మజిల్ స్ట్రెయిన్ అవ్వదు. తర్వాత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము, ఎంతసేపట్లో తీసుకుంటున్నాము అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. యూజువల్గా మీరు ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకునేటప్పుడు మీ ఎక్సర్సైజ్ అయిపోగానే మీ బ్రేక్ఫాస్ట్ టైం వచ్చేలాగానో, లేకపోతే ఎక్సర్సైజ్ అయిపోతూనే డిన్నర్ టైం వచ్చేలాగానో ప్లాన్ చేసుకోండి. సో దట్ పోస్ట్ వర్కౌట్ మీల్స్లో మనకు కావాల్సినంత ప్రోటీన్, కార్బోహైడ్రేట్ పుష్కలంగా అందేలాగా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎక్సర్సైజ్ అయిన తర్వాత గంటలోపు మన బాడీని ఫీడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి పోస్ట్ ఎక్సర్సైజ్ ఒక ఎగ్ తీసుకోవడము, లేకపోతే ప్రోటీన్ షేక్ తాగడము, లేకపోతే ఎక్సర్సైజ్ అవుతూనే ఒక బ్రేక్ఫాస్ట్, ఇలాగా పోస్ట్ ఎక్సర్సైజ్ తర్వాత ఏం తింటున్నాము, ఎక్సర్సైజ్కి వెళ్ళే ముందు ఏం తింటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని కనుక మీరు నెగ్లెక్ట్ చేస్తే ఆ 20% ఆఫ్ ఎక్సర్సైజ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ రోజులు మీరు సస్టైన్ చేయలేకపోవచ్చు. ఎప్పుడైనా సరే వెయిట్ లాస్ ప్రోగ్రాంలో మనకు కావాల్సింది సస్టైనెన్స్, డిసిప్లిన్. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ.